సో ఈ రోజు ఇందిరా పార్క్ లో బీజేపీఎం ఆధ్వర్యంలో బీజేపీ భారీ ఎత్తున ధర్నా అయితే చేపట్టింది. అయితే నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వాళ్ళ ప్రధాన డిమాండ్స్ తోటి ఏదైతే గ్రూప్స్ అభ్యర్థులు కానీ డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ధర్నాకి అయితే చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి మౌనిక గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జీ నమస్తే. సో ఏదైతే చూసుకుంటే ఈరోజు భారీ ధర్నా అయితే చేపట్టడం జరిగింది. సో ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చారని చెప్పేసి మహిళలు కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి యువకులు నిరుద్యోగులు కూడా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే హామీలు ఇచ్చి ఊహించలే అధికారంలోకి వస్తామని. సో అయితే ఊహించకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బర్లా అధికారంలోకి వచ్చేసరికి కమిషన్ల గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మళ్ళోసారి వస్తామన్న గ్యారంటీ లేదు. అక్కడ ఎట్లాగో కేంద్రంలో బోల్తా పడింది. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ముక్త భారత్ మొత్తం అట్లే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ముక్త తెలంగాణ ఈ నినాదం ప్రజల్లో ఉంది కాబట్టి మళ్ళీ వస్తామన్న గ్యారంటీ లేదు కాబట్టి మాట ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా నిలబెట్టుకుంటలేరు. కాబట్టి మహిళలు ధర్నా చేసినారు, ఇప్పుడు యువకులు ధర్నా చేస్తున్నారు. మేము చెప్పినట్టు 100 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకోటి మొన్న డిఎస్సీ ఎగ్జామ్స్ కూడా పెట్టినాం. గ్రూప్స్ సంబంధించిన వాళ్ళతో కూడా కలిసి వాళ్ళని పోస్ట్ పోన్ చేసినాం కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరి ఏం చెప్తారు మేడం? దీనికి ఏం చెప్పిండ్రు? ఫస్ట్ 1:100% ఇవ్వాలి అనేది చెప్పిండ్రు. ఇస్తామని కూడా వాళ్ళే చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు? దాన్ని 1:50 చేసిండ్రు. మరి మీకు ముందు తెలియదా? ముందు హోంవర్క్ చేయకుండానే హామీ ఇచ్చిండ్రా? అది మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. మరి హోంవర్క్ చేయకుండా హామీ ఇచ్చినందుకు మరి మీరు క్షమాపణనే చెప్పండి, మాకు చేత కాదనన్నా చెప్పండి, లేదా ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చనన్నా నెరవేర్చుకోండి. మీరు నెరవేర్చుకోకపోతే మీ మెడలు వంచి ఎలా నెరవేర్పించాలో మాకు తెలుసు. మేము అదే పనిలో ఉన్నాం. అయితే అభ్యర్థులు కానీ అటు నిరుద్యోగులు మా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు, ఎట్లాంటి భయం పడతలేరు. ఎందుకంటే వాళ్ళ వెనకాల బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అంతే తప్ప కరెక్ట్ అభ్యర్థులు ఎట్లాంటి అసంతృప్తితో లేరు మా ప్రభుత్వం మీద అని వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళకు ఒక జబ్బు ఉందండి. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం జబ్బు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని జబ్బు. ఇప్పుడు వీళ్ళకు ఒక జబ్బు వచ్చింది. ఏంటి ఆ జబ్బు అంటే బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఒకటి. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కాములు చేసే కాంగ్రెస్ స్కామ్గ్రెస్ అన్న, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్లు చేసే అనైతికమైన రాజకీయ చరిత్ర కలిగిన బీఆర్ఎస్ తోనైనా కలవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి బీఆర్ఎస్ తోని బీజేపీ ఎప్పుడు కలవదు, కాంగ్రెస్ తోని కూడా బీజేపీ ఎప్పుడు కలవదు. సెంట్రల్ లో కూడా నీట్ మీద పేపర్ లీకేజ్లు అయినా కూడా అటు సెంట్రల్ ప్రభుత్వం స్పందిస్తలేదు. కానీ ఇటు రాష్ట్రంలో మాత్రం స్టూడెంట్స్ పక్షాల కొట్లాడుతుంది. వాళ్ళకి హక్కు లేదన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి నీట్ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే అక్కడ ఒకవేళ ఎగ్జామ్ లో ఎవరెవరైతే కాపీ కొట్టి పాస్ అయినారో వాళ్ళ తర్వాత కూడా నిలబెట్టుకోలేరు. ఒకటి. రెండు, ఎవరెవరైతే ఆ పేపర్ లీక్ లో ఉన్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళని సస్పెండ్ చేస్తాం. రేపు ఆ ఫేక్ దాంతోని అంటే అట్లా చీటింగ్ చేసి సీటు వచ్చిన వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా సస్పెండ్ చేయొచ్చు లీగల్ గా మనకు వచ్చిన వెంటనే ఆధారాలతో. కానీ ఉద్యోగులకు సంబంధించింది ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ అకార్డింగ్ గా ఎగ్జామ్ పెట్టాలి. తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అది ఇక్కడ జరగాల్సింది. సో దానికి దీనికి సంబంధం లేదు. ఇంకోటి చూసుకుంటే రాష్ట్రంలో ఇన్ని అల్లర్లు జరుగుతున్నాడు. నిరుద్యోగులు ఒక ధర్నా యుద్ధాన్ని టైప్ లోనే చేస్తున్నారు. కానీ ఇదంతా పక్కన పెట్టి ఒక సైడ్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు పార్టీలో చేర్చుకునే దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి చేరితే రాళ్లతో కొట్టాలని చెప్పేసి చెప్పిన మాటలు, కానీ ఇప్పుడు వాళ్ళే పార్టీలో చేర్చుకునే మాటలు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు దొంగలు ఎట్లుంటారండి? దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారు. మళ్ళీ దొంగలకు విలువలు ఏమన్నా ఉంటాయా? ఉండవు. భారతీయ జనతా పార్టీ స్ట్రిక్ట్ గా ఎవరైనా అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి భారతీయ జనతా పార్టీలోకి వస్తే అక్కడ వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ కి నిలబడాలి అన్న స్టాండ్ మేము ఎప్పటి నుంచో పెట్టినాం. మేము దీన్ని పార్లమెంట్ లో నుంచి వెళ్ళి అదొక చట్టం కూడా తేయడానికి భారతీయ జనతా పార్టీకి నిబద్ధత ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఆర్టికల్ 370 కానీ ట్రిపుల్ తలాక్ కానీ తీసేసే అంత ధైర్యం ఉన్న భారతీయ జనతా పార్టీ ఇది చేయడం పెద్ద విషయం కాదు. సో సస్పెండ్ అది రిజైన్ చేసిన ఎమ్మెల్యే మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలి అనేది మేము చేస్తాం. మాకు ఆ దమ్ముంది, మేము అట్లా ఒప్పుకుంటాం. కానీ వీళ్ళకి అట్లా లేదు. వీళ్ళకి అదే చెప్పిన కదా, కమిషన్ల ద్వారా వచ్చిన ఉద్దేశంతో నడిపే ప్రభుత్వాలు, కమిషన్ల కోసం రాజకీయాలకు వచ్చిన నాయకులు వీళ్ళ నాయకులు అనొద్దు, బ్రోకర్లు అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు కమిషన్లో ఎట్లా దేనిలో సంపాదించి వాటిని ఎన్కేసుకొని మళ్ళీ అవి పంచి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇది అన్నట్టు ఇది ఒక సైకిల్, విషియస్ సైకిల్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇట్లా జంప్ అయిన వాళ్ళను ఎంటర్టైన్ చేయదు, కానీ వీళ్ళు మాత్రం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా మీరు గమనిస్తే కాంగ్రెస్ లో
గ్రూపులుగా ఫామ్ అయినాయి అనుకోండి, ఆ గ్రూపులు ఫామ్ అయినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సీట్కే ఎసర్ అవుతుంది. కాబట్టి జంప్ అయి వచ్చిన జంప జిల్లానీలందరినీ రేవంత్ రెడ్డి తన బలగంలాగా పెట్టుకుంటాడు. వీళ్ళకి ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి పాడు అనేది ఉండదు. ఏమైనా గుంపు కట్లాటలలో దోపిడి దొంగలు కదా కొట్టుకుంటారు చూసినా, అట్లా గుంపు కొట్లాటలు వీళ్ళు కొట్టుకుంటారు. కాబట్టి ఆయన గుంపులో మేస్తారు. కాబట్టి అందులో ఆయనకు వచ్చిన అలీబాబా 1/2 డజన్ దొంగల్లాగా ఈయన ప్రభుత్వం నిలబడడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఈయనకు పనికొస్తే వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని స్పీకర్ ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేచర్ని ఏ పార్టీ మీద గెలిచిన అనే దాన్ని పక్కన పెట్టి తన వెనుక పెట్టుకొని ఇట్లా ప్రభుత్వాన్ని ఈ 5 ఏళ్ళు నడుపుదాం. ఈ 5 ఏళ్లలో ఎన్ని కమిషన్లు వస్తే, ఎక్కడెక్కడ కమిషన్లు వస్తే అవన్నీ వెనకేసుకుందాం. ఎందుకంటే తర్వాత ఖచ్చితంగా వచ్చేది భారతీయ జనతా పార్టీ. తర్వాత వీళ్ళకి గ్యారంటీ లేదు. కాబట్టి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. అందుకనే వీళ్ళు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయరు. ఇంకోటి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, అందుకే ఢిల్లీలోకి వెళ్ళి సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఒకవేళ మరి బీఆర్ఎస్ బీజేపీలో కలిసే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ కలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఇక్కడ మరీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ వంటి నాయకుడు నడిపించిన పార్టీ అట్లా విలీనం అవ్వదు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ కేసీఆర్ లాంటి వారిని ఒక చరిస్మాటిక్ లీడర్గా చూస్తున్నాం. కాబట్టి వారు కంటిన్యూ చేసుకోవచ్చు. దేశానికి ప్రమాదం కాంగ్రెస్. ఎందుకంటే స్కాముల వల్ల కుటుంబ పాలనతోని దేశాన్ని కూడా అమ్మేస్తారు వీళ్ళు. చైనాకి, పాకిస్తాన్కి అమ్మేసి సోనియా గాంధీ ఇటలీ మాత 2004 నుంచి 2014 వరకు పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ని నడిపిన టైంలో చాలా దేశ విద్రోహ శక్తులు పెరిగినాయి. సో వీళ్ళు చాలా డేంజరస్. ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రమాదం చిన్నది ఉందనుకోండి, పెద్దదాన్ని ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసి తర్వాత చిన్నదాన్ని చూడడానికి చూస్తున్నాం. సో బీఆర్ఎస్ చిన్న స్మాల్ ఫిష్, దీని తర్వాత చూడొచ్చు. కానీ కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త తెలంగాణ మెయిన్ ఎజెండా. ఇంకోటి చూసుకుంటే సెంట్రల్ నుండి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోడీ గారు కూడా ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల మాట్లాడే హక్కు బీజేపీకి లేదని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? అట్లుండదండి. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాల నుంచి కూడా ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సెంటర్ కి మల్టిపుల్ అలిగేషన్స్ ఉంటాయి, స్టేట్ కి అట్లా ఉండవు. ఐ మీన్ మల్టిపుల్ సిస్టమ్ లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. స్టేట్ కి అట్లా ఉండదు. నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు, స్టేట్ లెవెల్ జాబ్స్ ఇచ్చేసేయచ్చు. సెంట్రల్ కి దానికి స్ట్రాటజీ వేరేలా ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. అది ఎంత ఓట్ పర్సెంటేజ్ ఉంది, వాళ్ళ ఆ స్టేట్ ఫైనాన్షియల్ ఎంత ఉంది, ఆ స్టేట్ జీడిపి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సెంటర్ని అంటే మోదీని రేవంత్ రెడ్డిని కంపేర్ చేయడం ఎంత మూర్ఖత్వమో. అంటే ప్రపంచ స్థాయి నాయకుడు మోదీ. అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కంపేర్ చేయొద్దు. థ్యాంక్ యూ.